హలో మురళి, ఏమైపోయి నువ్వు? ఫోన్ ఆన్సర్ చేయవేంటి? అసలు ఎక్కడున్నావు? వైజాగ్ వచ్చావా లేదా? ఏంటేం మాట్లాడా? నేను లేడీస్ టాయిలెట్ లో ఉన్నాను. వస్తున్నావా? కట్ చేయకు, లైన్లో ఉండు. నేను బయటకు వస్తున్నా. ఎల్లో కలర్ చూడదా వేసుకున్నా. చెప్పేది మీకే అర్థమవుతుందమ్మా మీకు? వస్తున్నావా? మురళి, నువ్వు ఫోన్ తీయకపోతే చాలా భయం వేసింది. దాహం వేస్తుంది. ఏమయ్యా 2 వాటర్ బాటిల్ లేవు? ఇదిగో 40 రూపాయలు. కూలింగ్ లేవా? ఒక్క నిమిషం. త్వరగా ఇవ్వు. ఇదిగో. ఎంతకంటే చల్లగా లేవా? లేవు, రాత్రంతా కరెంట్ లేదు. మరి లేనప్పుడు అమ్మడం ఎందుకురా? ఇదిగో కొంటే కొను, లేకపోతే లేదు. రాగి అంటే మర్యాద ఉండదు. మర్యాద ఎట్రా? మర్యాద మర్యాద రౌడీవా? కొడతావా? కొడతావేంట్రా? ముసలాయాలు ఈడ ఎవరా నువ్వు? నిన్ను చూసుకుంటా. ఆర్కే ఏటి గొడవ? అవి ఏం లేదు సార్, ఏం లేదు. పోనీ ఏంటార్కే ఇది? వాడికంటే నువ్వే ఎక్కువ బాటిళ్ళు పగలగొట్టావు. కొడితే బుర్ర బొక్కడిపోతే కొట్టేట్టుకున్నోడివి కూలింగ్ పెట్టాలని తెలియదా? ఏంటి రాజు గారు, ఎలా ఉన్నారు? ఓ ఆర్కే, ఏంటి ఇలాగొచ్చావు? మనం లేకుండా జాతర ఏంటి రాజు గారు? పొద్దున సోడా కొట్టుకాడు ఎవడికో గ్యాంగ్ లీడర్ సినిమా చూపించామంటగా ఊరంతా కథలుగా చెప్పుకుంటున్నారు. అవును, ఆ సింహాచలం గడి బాకీ తీర్చేరా బాబు. ఆడసలే మంచోడు కాదు. జాబ్ రాగానే ఇచ్చేస్తానండి. జాగ్రత్త రోయ్, ప్రతి గొడవలోనూ తలెట్టే. ఇక ఈసారి కూడా లాగేసి మొత్తం బాగా ఇంకేట ఉంది రేయడానికి.
ఏమన్నా కొట్టవేట్రా? ఏడు కొట్టేది మొత్తం కొరికాడు. నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఉండు తిరిగే మాకు ఉండనియా ఉండు. 50 ఉంది. ఎంతో కందులో ఇటీ అని అది అని మేకచారు మీద నాది 20. ఏ పని జాగ్రత్తగా నువ్వు ఇచ్చింది 50 అని అయితే నా మేకచారు మీద ఈసారి వచ్చింది 20. ఈసారి నాగార్జున మీద 20. అన్న పోలీసులు నా డబ్బులు ఇవ్వు. పోలీసులు అన్న దొరికితే రేపెడతారు అన్న వదిలేండి. ఏంటి ఆర్కే ఆ? నువ్వేంటి ఇక్కడ? గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు సార్. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. రే ఆర్కే, ఇక్కడికి ఎప్పుడు వచ్చా? ఆ ముద్దున తినేటరా రాత్రి జాతరలో ఫుల్ పటాసా? ఆ? నీ పనే బాగుందిరా. ఆడిందే ఆట, పాడిందే పాట. 2000 ఉన్నాయి బాబాయ్. లేవురా పోనీ బాయ్. లేవురా బాబు. ఉన్నాయని రాత్రి 3 ముక్కలు అట్లా పోగొట్టేశానుగా. ఒరే గోవిందు 146 అని బయట కనీసం 500 ఉంటే ఇవ్వు. ఆ కార్డు ఉంటే ఈయన ఏంటి సాయంత్రానికి ఏమైనా చేతికో తిత్తానులే. పోనీ సిగరెట్ అన్నా ఉందా? పొద్దున ఇటు వచ్చాడేటి? రే ఎప్పుడో తాగు. ఏరా వచ్చావా? నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ ఎన్నిసార్లు కబరెట్టిందో పాపం. నిన్నెవడితోనూ గొడవ పెట్టేసుకున్నావంట. ఇలా బాధ్యత లేకుంటే ఏంటబ్బాయ్? ఆ పిల్లకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. నువ్వు ఈ గొడవలు అప్పులు అని తిరుగుతా ఉండు, దాన్ని ఎవడికొక్కడికి ఇచ్చి కట్టబెట్టేస్తారు. అయినా నీ వానాకాలం చదువుకి ఉద్యోగం ఏమి రాదు కానీ బ్యాగ్ ఏదో పని చేసుకో అబ్బాయి. ఏటి వింటున్నావా? పని లేదు పాటలేదు, ఊరికే ఊరి మీద తిరగడం. ఏంటా నాకు ఇది పొద్దున్నే? అసలు ఈవిడ ఎక్కడ దొరుకుతున్నాడు నీకు? మా అమ్మరా రాత్రి మీద గెలిచావా? 500 వచ్చాయి. 500నా? మరి మనం పెట్టింది అంత ఏంటి? సరే ఇటీ. రాత్రి మందేశాక నేను వస్తా. నాకు అవును నిన్న వెళ్ళిన ఇంటర్వ్యూ అయింది. జాబ్ వచ్చింది కానీ చేయనని చెప్పేశా. అదేంటి? 20,000కి ఎవరు చేస్తారా? నెలంతా గొడ్డు చాకరీ. మంచి జీతమే కదరా. నడ్డిరిగల పెయింట్ వేసినా నాకు కూడా రాదంతా. 2 రోజులు పని చేస్తే నెలకి 1,00,000 వచ్చే పని ఉంటుంది తెలుసా? లచ్చ ఏంటది? చైన్ స్నాచ్. అలాంటి పనులు మనం చేయలేం కదరా. డబ్బులు వస్తాయంటే ఎలాంటి పనులైనా చేస్తాను నేను. ఓకే సిగరెట్ నువ్వు ముందు పనికి వెళ్ళరా. బసాపు ఇదేటమ్మా ఇది మాకు రోజును దిగి అతని సంగతి ఏంటో చూడండి. బండెక్కు. నేను రాను. నీ చావేదో నువ్వు చావు. ఏంటిదంత కోపమే? ఫోన్ చేస్తే తీయవేంటి? జాబ్ ఇస్తే చేయనని వచ్చేసావంటగా. నాతో ఏం పని నీకు? సర్లే ఓ 500 ఉంటే ఇవ్వు. పెట్రోల్ కొట్టించాలి. లేవు నా దగ్గర. కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా తయారైవో చూడు.
గుడ్ మార్నింగ్. ఏంటి ఇక్కడికి వచ్చావు? చెప్పే కదా డబ్బులు కావాలని. లేవు నా దగ్గర. ఏం చేస్తున్నావు? చెయ్యొద్దులు. ఆర్కే పిల్లలు చూస్తున్నారు. చెయ్యొద్దులు. చూసి నేర్చుకుంటారులే. చెయ్యొద్దులు ఆర్కే. బానే బలీసావే, ఊరు రావట్లేదు. రే, నీకు సిగ్గు లేదలా బలవంతంగా లాక్కోడానికి? ఏం చేస్తాం మరి, కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్ళలేదు. అడగగానే ఏదైనా ఇచ్చేసేదానివి. నువ్వేదో ఒక జాబ్ చేసుకోకపోతే మా నాన్న నన్ను ఎవరికో ఒకడికి ఇచ్చి